హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి కోసం 1500+ పేజీల మెటీరియల్ శశి అకాడమీ యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. 6th లెసన్ జనాభా. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన అందిస్తుంది. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయటాన్ని జనగణన అంటారు. 10 సంవత్సరాలకి ఒకసారి భారతదేశంలో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల వయసు, వృత్తి, ఇంటి రకం, చదువు, మతం వంటి అనేక వివరాలను జనగణన అందిస్తుంది. సెన్సస్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సమాచార సేకరణ, నమోదులను నిర్వహిస్తుంది. భారతదేశంలో జనగణన. భారతదేశంలో మొదటి జనగణన 1872లో జరిగింది. మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా 121,93,422, సుమారు 121 కోట్లు. ఈ 1210 మిలియన్ జనాభాలో పురుషులు 62,37,24,248, స్త్రీలు 58,64,69,174, మొత్తం 121,1,93,422. జనగణన 2021 జనగణన 2011-12 ప్రకారం వివిధ పనులు చేసే వారి వివరాలు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టేబుల్. జనగణన ఏమి చెబుతుంది? వయస్సు వివరణ. దేశంలో వివిధ వయస్సులలో స్త్రీలు, పురుషులు ఎందరూ ఉన్నారో ఇది తెలియజేస్తుంది. జనాభాకు సంబంధించి ఇది అత్యంత మౌలికమైన లక్షణం. పిల్లలు, పనిచేసే వయసు, వృద్ధులు అన్నవి వయసు వర్గీకరణలు. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలలో ఉన్న ప్రజల సంఖ్య శాతం ప్రధానంగా నిర్ణయిస్తాయి. ఒక దేశ జనాభాను ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. పిల్లలు సాధారణంగా 15 సంవత్సరాల లోపు వాళ్ళు. వీళ్ళ సంరక్షణను కుటుంబం చేపడుతుంది. పనిచేసే వయసు 15 నుండి 59 సంవత్సరాలు. సాధారణంగా సమాజంలో పనిచేసే జనాభా ఇది. వీళ్ళు పునరుత్పత్తి వయస్సులో కూడా ఉంటారు. ఈ బృందంలోని వాళ్ళు గౌరవప్రదమైన ఆదాయం, ఉద్యోగ భద్రత కోరుకుంటారు. పిల్లలు, వృద్ధులు చాలా సందర్భాలలో వీళ్ళ ఆదాయాలపై ఆధారపడి ఉంటారు. వృద్ధులు 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. ఉద్యోగులకు లేదా వ్యవస్థీకృత రంగంలో పనిచేసిన వాళ్లకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభించవచ్చు. అయితే అధిక సంఖ్యలో ఉన్న అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్ళు చేయగలిగినంత వరకు పనిచేస్తూనే ఉంటారు. వృద్ధాప్యంలో మద్దతు కోసం ఈ వయసు వాళ్ళు తమ కుటుంబాలపై ఆధారపడి ఉంటారు. ఇతర వయసుల వాళ్ళ కంటే వీళ్ళ వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లింగ నిష్పత్తి. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. ఇది శాతంలో సూచించబడుతుంది. ఒక సమాజంలో ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక ఇది. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడూ స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ఇది స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తెలియజేస్తుంది. మహిళలకు, ప్రత్యేకించి బాలికలకు విద్య, అభివృద్ధిలో సమాన అవకాశాలు లభించడం లేదు. అత్యంత మౌలికమైన పోషకాహారం, శిశు సంరక్షణ, వైద్యం వంటి వాటిల్లో కూడా వీళ్ళు వివక్షతలకు గురవుతున్నారు. ఒకే పరిస్థితులు ఉంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మనగలుగుతారని
వైద్య పరిశోధనలో చెబుతున్నాయి. వివక్షత లేకపోతే మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా లేదా సమానంగా ఉండాలి. జీవించి ఉన్న ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే కొంచెం తక్కువగాను 0 నుండి 6 సంవత్సరాల గల వయసు వారిలో లింగ నిష్పత్తి 919 అని 2011 జనాభా లెక్కలు సూచిస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండి పురుషులకు అనుకూలంగా స్త్రీల పట్ల వివక్షతతో వ్యవహరించే ప్రాంతాలలో లింగ నిష్పత్తి అసమానంగా ఉంటుంది. ఆ ప్రాంతాలలో అధిక ఆదాయాలు ఉన్నా ఇలా జరగవచ్చు. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ప్రాంతం లింగ నిష్పత్తి హర్యానాలో స్త్రీలు 870 ఉంటే పంజాబ్లో 880%, తెలంగాణలో 988, కేరళలో 1040, అమెరికాలో 1050. భారతదేశంలో కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నిష్పత్తి తక్కువగా ఉంది. మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంది. ఆడపిల్లల ఆరోగ్యం గురించి జబ్బుల గురించి పట్టించుకోకపోవడం అనే నిశ్శబ్ద హింస వల్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణ హత్యకు పాల్పడవచ్చు. విషయంలో వివక్షత పెద్దయిన తర్వాత కూడా కొనసాగుతుందని, అందుకే పురుషులలో కంటే స్త్రీలలో మరణాల శాతం ఎక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. మహిళల అక్షరాస్యత విద్య వల్ల బాలికలలో మరణాల శాతం తక్కువగా ఉంటుందనేందుకు, ఆడపిల్లల ఆరోగ్యం పట్ల చూపే వివక్షత తగ్గుతుంది అనేందుకు బలమైన ఆధారాలున్నాయి. అక్షరాస్యత శాతాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 7 పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే, రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. సామాజిక ఆర్థిక ప్రగతికి అక్షరాస్యత కీలకమైనది. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో 12% అక్షరాస్యులు. 2001లో అక్షరాస్యత 65%, 2011 నాటికి 74% పెరిగింది. 2011 జనాభా గణన ప్రకారం అక్షరాస్యతలో పురుషులకు 82%, స్త్రీలకు 65% చాలా వ్యత్యాసం ఉందని వెల్లడవుతోంది. అక్షరాస్యత శాతం 1947లో 12%, 2001లో 65%, 2011లో 74%. పురుషుల అక్షరాస్యత శాతం 82%, స్త్రీల అక్షరాస్యత శాతం 65%. శ్రామిక జనాభా 15 నుండి 59 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. వారు పూర్తి సంవత్సరం లేదా సంవత్సరంలో కొంత భాగం పనిచేస్తారు. ఇది పని అందుబాటుపై ఆధారపడుతుంది. భారత జనాభా గణన వీరిని 4 భాగాలుగా వర్గీకరిస్తుంది. సొంత భూమిని లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేస్తున్న రైతులు, ఇతరుల వ్యవసాయ భూములలో కూలికి పనిచేసే వ్యవసాయ కూలీలు, గృహ సంబంధ పరిశ్రమలలోనూ, రైస్ మిల్లులలోనూ బీడీలు చుట్టేవారుగాను, కుండలు తయారు చేయడం, బుట్టలు అల్లడం, పాదరక్షలు తయారు చేయడం, అగ్గిపుల్లలు, బొమ్మల తయారీ మొదలైన చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసేవారు, ఫ్యాక్టరీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రోజు కూలీలు, ఇతర వృత్తుల వారు. జనగణన 2011 ప్రకారం వివిధ పనులు చేసేవారి వివరాలు. పనిచేసేవారి శాతం: రైతులు 25%, వ్యవసాయ కూలీలు 30%, గృహ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు 4%, ఇతర పనులు చేసేవారు 41%, మొత్తం 100%. జనాభా మార్పు: జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. సంఖ్య, విస్తరణాంశాలు వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి. ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటారు. ఈ మార్పుని 2 విధాలుగా, ఒకటి అంకెల్లోనూ, 2% వ్యక్తపరచవచ్చు. ప్రతి దశాబ్దానికి చేరిన
అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది. 2011 జనాభా నుండి 2001 జనాభాను తీసేస్తే జనాభాలో వచ్చిన మార్పు తెలుస్తుంది. తీసివేయగా వచ్చిన సంఖ్య ధనాత్మకమైతే జనాభా పెరిగిందని, రుణాత్మకమైతే తగ్గిందని అంటారు. జనాభా మార్పు అంకెల్లో తర్వాతి కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా. ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుండి బయటకు వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య. వచ్చిన సంఖ్య ధనాత్మకమైతే జనాభా పెరిగిందని అంటారు, రుణాత్మకమైతే తగ్గిందని అంటారు. భారతదేశ జనాభా మిలియన్లలో 1901 238 మిలియన్లు, 1911 252, 1921 251, 1931లో 279, 1941లో 319, 1951లో 361, 1961లో 439, 1971లో 548, 1981లో 683, 1991లో 846, 2001లో 1029, 2011లో 1210 మిలియన్లు. జననాల మరణాల రేటు. ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు. ఉదాహరణకు 1992లో భారతదేశంలో జననాల రేటు 29. అంటే 1992లో దేశంలో ప్రతి 1000 జనాభాకి 29 జననాలు ఉన్నాయని అర్థం. మరణాల రేటు. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య. 1992లో సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి 1000 మందికి 10 మంది చనిపోయారు. వీటిని బట్టి ఆ సంవత్సరంలో ప్రతి 1000 మందికి అదనంగా 19 మంది చేరారని అర్థం. జననాల రేటు 29. ఈ సంఖ్యని శాతంగా చెప్పాలంటే అది 1.9%. అంటే 1992లో జనాభాలో 1.9% పెరిగింది. జనాభా వృద్ధి శాతం. జనాభా వృద్ధి శాతం చాలా ముఖ్యమైన అంశం. దీనిని సంవత్సరానికి శాతంలో లెక్కగడతారు. ఉదాహరణకు సంవత్సరానికి 2% వృద్ధి అంటే అంతకుముందు సంవత్సరంలో ఉన్న ప్రతి 100 మందికి 2 చొప్పున జనాభా పెరిగిందన్నమాట. ఇది చక్రవడ్డీలాగా ఉంటుంది. దీనినే వార్షిక వృద్ధి శాతం అంటారు. భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది. మరణాల శాతం గణనీయంగా తగ్గింది. ఇటీవలి కాలం దాకా జననాల శాతం అంతగా తగ్గలేదు. కరువు కాటకాలు, అంటువ్యాధులతో ఎక్కువ మంది ప్రజలు చనిపోవడం వల్ల 1901 నుండి 21 మధ్యకాలం అధిక మరణాల రేటుకు సాక్ష్యంగా నిలిచింది. 1918లో 15 మిలియన్ల ప్రజలను చంపివేయడానికి కారణమైన అంటువ్యాధులు ఈ కాలం నాటివే. 1921 నుండి ప్రత్యేకించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కరువు సహాయం, ఆహార ధాన్యాల తరలింపు, చౌక ధరల దుకాణాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుకుగా పాల్గొనడం వంటి వాటి వల్ల కరువుల ప్రభావం తగ్గిపోయింది. కలరా, ప్లేగు, కొంతవరకు మలేరియా వంటి అంటు రోగాలను నియంత్రించగలిగారు. అనేక రోగాలకు కలుషిత నీరు, ఇరుకు ఇళ్లలో ఉండటం, పారిశుద్ధ లోపం వంటివి ప్రధాన కారణాలు. ఈ రోగాలను ఎదుర్కోవాలంటే మెరుగైన పారిశుద్ధం, శుభ్రమైన నీళ్లు, పోషక ఆహారం అందించాలని గుర్తించి అనేక చర్యలు చేపట్టారు. తర్వాత వైద్య రంగంలో పురోగమనం వల్ల, ప్రత్యేకించి టీకాలు, యాంటీబయాటిక్స్ వల్ల మెరుగైన ఆరోగ్యం సాధ్యమైంది. 1921తో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది. భారతదేశ జనాభా పెరుగుదల స్వరూపం. సంవత్సరం 1951లో మొత్తం జనాభా మిలియన్లలో 361. 1961 సంవత్సరంలో మొత్తం జనాభా మిలియన్లలో 339 మిలియన్లు. జనాభా దశాబ్ద కాలంలో వృద్ధి రేటు 78. దశాబ్ద కాలంలో మార్పు శాతం 1.60. వార్షిక మార్పు శాతం 2.16. 1971 సంవత్సరంలో మొత్తం జనాభా మిలియన్లలో 548.
వృద్ధి రేటు 109, మార్పు శాతం 24.8, వార్షిక మార్పు శాతం 2.48. 1981 సంవత్సరంలో మొత్తం జనాభా మిలియన్లలో 683, వృద్ధి రేటు 135, మార్పు శాతం 24.63, వార్షిక మార్పు 2.46. 1991 సంవత్సరంలో మొత్తం జనాభా 846 మిలియన్లు, వృద్ధి రేటు 163, మార్పు శాతం 23.86, వార్షిక మార్పు 2.38. 2001 సంవత్సరంలో మొత్తం జనాభా 1029 మిలియన్లు, వృద్ధి రేటు 183, మార్పు శాతం 21.63, వార్షిక మార్పు శాతం 2.16. 2011 సంవత్సరంలో మొత్తం జనాభా 1210 మిలియన్లు, వృద్ధి రేటు 181, మార్పు శాతం 17.58, వార్షిక మార్పు 1.75. జననాల శాతం ఎక్కువగా ఉండడానికి తగ్గుతున్న మరణాల శాతం తోడై జనాభా వేగంగా పెరగసాగింది. చాలామంది పిల్లలు జనన సమయంలో లేదా శైశవ దశలో చనిపోతుంటారు. 1981 నుండి జననాల శాతం క్రమేపీ తగ్గుతోంది. ఫలితంగా జనాభా వృద్ధి శాతం మెల్లగా తగ్గుతోంది. సంతానోత్పత్తి శాతం. ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను సంతానోత్పత్తి రేటు అంటారు. సంతానోత్పత్తి తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లలు కావాలనుకుంటున్నారని అర్థం. 1961లో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 5.9% ఉంది. అంటే ప్రతి మహిళ సగటున 5-6 పిల్లలకు జన్మనిస్తుంది. భద్రత, పిల్లలకు ఉన్న అవకాశాలు, సామాజిక ఒత్తిడి వంటి వాటిని బట్టి ఎంతమంది పిల్లల్ని కనాలో కుటుంబం నిర్ణయించుకుంటుంది. ఈ దృక్పథంలో కొంత మార్పు వస్తుంది. భారతదేశ ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది 1.9 రేటు. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1961 నుండి 2011 వరకు. 1961లో 5.9, 1971లో 5.4, 1981లో 4.6, 1991లో 3.8, 2001లో 3.1, 2011లో 2.7. జనాభా పెరుగుదలలో మూడవ అంశం వలసలు. ప్రజలు తమ ప్రాంతాలు దాటి వెళ్ళటాన్ని వలసలు అంటారు. వలస అంతర్గతంగా ఉండవచ్చు, అంతర్జాతీయంగా దేశాల మధ్య కూడా ఉండవచ్చు. అంతర్గత వలసల వల్ల దేశ జనాభా మారదు, కానీ దేశంలోని దాని విస్తరణను ప్రభావితం చేస్తుంది. జనాభా తీరు, విస్తరణలను వలస బాగా ప్రభావితం చేస్తుంది. జనసాంద్రత. జనాభా విస్తరణను జనసాంద్రత బాగా తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రతను లెక్కగడతారు. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో ఒకటి భారతదేశం. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 వ్యక్తులు. ఈ సాంద్రతలో తేడాలు బీహార్లో 1102 నుండి అరుణాచల్ ప్రదేశ్లో 17 వరకు ఉన్నాయి. అస్సోం ద్వీపకల్ప ప్రాంత అనేక రాష్ట్రాల్లో జనసాంద్రత ఒక మాదిరిగా ఉంది. భూభాగం కొండలు, రాళ్లతో ఉండడం, ఒక మోస్తారు నుండి తక్కువ వర్షపాతం, లోతు తక్కువ, అంతగా సారవంతం కాని నేలలు ఈ ప్రాంతంలోని జనసాంద్రతను ప్రభావితం చేస్తాయి. ఉత్తర మైదానాలు, కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలో అధిక వర్షపాతం ఫలితంగా అధిక నుండి చాలా అధిక సాంద్రత ఉంది. ఉత్తర మైదానాలలో జనసాంద్రతలో తేడాలుంటాయి. జనసాంద్రతలో తేడాను అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంత చరిత్రను, భూభాగాన్ని, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.